హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. అది ఏంటి అంటే డేటా టైప్స్. మనం లాస్ట్ వరకు కొన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ని చూసాము. ఒక ఇంటీజర్ వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఒక స్ట్రింగ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, లేదా ఒక ఫ్లోట్ వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి. బట్ మనకు పైథాన్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మనకు న్యూమరిక్ టైప్స్ ఉంటాయి. అంటే ఫ్లోట్ కానీ, ఇంటీజర్ కానీ, కాంప్లెక్స్ కానీ, సో ఇలాంటి వాటిని మనం న్యూమరిక్ డేటా టైప్స్ అంటాము. లేదు అంటే సీక్వెన్స్ టైప్స్, అంటే మన గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ చూసుకోండి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. లిస్ట్ కూడా మనం చూసాము, అంటే ఒకటి మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా, దాన్ని మనం లిస్ట్ అంటాము. ఇన్ ద సేమ్ వే మనకు టపల్ అని కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్షనరీ. ఇదేమో మ్యాపింగ్ లాగా. సో డిక్షనరీ అంటే ఏంటి, మనకు కీ అండ్ వాల్యూ పేర్ లాగా ఉంటుంది. సో అలా మనకు కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, అవి ఎలా ఉంటాయి అనేసి. దాని తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే a=10 అని క్రియేట్ చేశాను. సో మనకు అందరికి తెలిసిందే ఇది ఇంట్ టైప్. అండ్ b=3.14 అని తీసుకున్నాను. డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇది మనకు వచ్చేసి ఫ్లోట్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 + 3j అని ఇచ్చాడు, ఇది వచ్చేసి మనకు కాంప్లెక్స్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హెలో అని ఇచ్చేసారు డబల్ కోట్స్లో. సో డబల్ కోట్స్లో ఇచ్చేస్తే అది మనకు స్ట్రింగ్ వాల్యూ, సో స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ e=1 2 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనము స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాము. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల గనక మనం మల్టిపుల్ వాల్యూస్ని ఇచ్చి ఒక వేరియబుల్కి అసైన్ చేసినట్టయితే దాన్ని మనం లిస్ట్ అని పిలవడం జరుగుతుంది. స్క్వేర్ బ్రాకెట్స్ ఉండి స్క్వేర్ బ్రాకెట్స్లో మల్టిపుల్ వాల్యూస్ లేదా సింగిల్ వాల్యూ ఉంటే దాన్ని మనం లిస్ట్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నార్మల్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నార్మల్ బ్రాకెట్స్ ఉంటే కనుక దాన్ని మనం టపుల్ అని పిలుస్తాము. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ ఉంటాయి, ఈ నార్మల్ బ్రాకెట్స్ అయితే టపుల్. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అది మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్షనరీ. సో డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్ లాగా ఉంటుంది. ఇక్కడ నేమ్ అనేదేమో కీ, ఈ జాన్ అనేదేమో వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్. ఈ డిక్షనరీ చూసుకుంటే కూడా మీకు కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. కర్లీ బ్రాకెట్స్లో కీ అండ్ వాల్యూ లాగా వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా కర్లీ బ్రాకెట్సే, బట్ ఓన్లీ వాల్యూస్ ఉన్నాయి. ఇలా ఉంటే మనం దాన్ని సెట్ అని పిలుస్తాము. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ వాల్యూ. ఏదైనా మీరు ఒక సిచ్యువేషన్లో ఐదర్ ట్రూ లేదా ఫాల్స్ అనే వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలనుకుంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఈ బూలియన్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నన్ టైప్. సో మీకు ఒక వేరియబుల్ క్రియేట్ అవ్వాలి, బట్ దానికి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ ఉండకూడదు. సో వాల్యూ లేకుండా ఒక వేరియబుల్ కావాలి అనుకుంటే సింపుల్గా దానికోసం వచ్చేసి మనం ఈ నన్ టైప్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఒకసారి నేను దీన్ని ప్రింట్ ఆఫ్ టైప్ అని యూజ్ చేస్తున్నాను. సో టైప్ని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ వాటి అన్నిటికి సంబంధించిన టైప్ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడి వరకు మనకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఒక కండిషన్లో నేను ఏమనుకుంటున్నా అంటే ఏజ్ >18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. బట్ యూజర్ వచ్చేసి ఏజ్ అన్నప్పుడు 18 ఎంటర్ చేశాడు అంటే నెంబర్ ఫార్మాటే ఎంటర్ చేశాడా లేదా అనేది చెక్ చేయాలి కదా మనం. 18 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ AB, DE, XYZ ఇలా ఎంటర్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన కోడ్ ఫెయిల్ అవుతుంది కదా. సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఇంటీజరా కాదా, ఇంటీజర్ అయితేనే నా కండిషన్ వర్క్ అవ్వాలి అనేది నేను రాసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఏ డేటా టైప్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి మనము ఈజ్ ఇన్స్టెన్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఏం యూజ్ చేస్తాము, ఈజ్ ఇన్స్టెన్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ x=42 అని ఇచ్చాడు. ఇఫ్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ x, ఈ వాల్యూని పాస్ చేస్తున్నాడు, కామా ఇంట్ అని ఇచ్చాడు. ఈ ఇంట్ అనేది ఏంటంటే ఈ పాస్ చేసిన వాల్యూ వచ్చేసి ఇంట్ డేటా టైపా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఇంట్ డేటా టైప్ అయితే x ఈజ్ అన్ ఇంటీజర్ అని ప్రింట్ అవుతుంది. ఇంట్ డేటా టైప్ కాకుండా మనం వేరే ఏదైనా వాల్యూని పాస్ చేసినట్టయితే కనుక x ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు x ఈజ్ అన్ ఇంటీజర్ అని ప్రింట్ అయింది. సేమ్ ఇదే 42ని నేను డబల్ కోట్స్లో పాస్ చేస్తున్నాను, అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే x ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ అని ప్రింట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఈజ్ ఇన్స్టెన్స్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మీరు
ఏదైనా ఒక వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటి అనేది కూడా మనం కనుక్కోవచ్చు. ఒకవేళ మనకు డేటా టైప్ అనేది సాటిస్ఫై అయితేనే మనం కండిషన్స్ని మనకు కావాల్సిన కోడ్ని రాసుకోవచ్చు, లేదు అంటే మనం దాన్ని ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లేట్ చేయకుండా మనకు కావాల్సిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే స్ట్రింగ్స్. ఓకే, సో స్ట్రింగ్స్ అంటే ఏంటి, మనకు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్స్ అని పిలుస్తాము. A string in Python is a sequence of Unicode characters enclosed in, మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టు సింగిల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డబుల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, మీనింగ్ దే కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. సో మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాక ఆ స్ట్రింగ్లోని వాల్యూని మనం చేంజ్ చేయలేము, అప్డేట్ చేయలేము, లేదా మాడిఫై చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హలో పైథాన్ అని తీసుకున్నాను కదా. సో నేను ఇదే హలో పైథాన్లోని ఈ 0th క్యారెక్టర్ని మార్చాలి, లేదా ఈ హెచ్ అనే క్యారెక్టర్ని మార్చాలి అనుకుంటే అలా కుదరదు. ఇవేంటి మనకు ఇమ్యూటబుల్. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రింగ్ని క్రియేట్ చేయడానికి మనం సింగిల్ కొటేషన్ మార్క్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదు డబుల్ కొటేషన్ మార్క్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ ట్రిపుల్ కోట్స్, లేదా డబుల్ ట్రిపుల్ కోట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ కోట్, డబుల్ కోట్, ట్రిపుల్ కోట్ ఎలా యూజ్ చేసినది మనకు స్ట్రింగే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్ట్రింగ్స్ పైన మనం చేసే ఆపరేషన్స్ని చూద్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాను చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇస్తున్నాను వాల్యూ నేను. సో నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నానంటే, మనకు లాస్ట్ క్లాస్లో ఒకసారి చూసాం కదా, మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది ఏంటి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0 అవుతుంది. దాని తర్వాత బి అనేదేమో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, హెచ్ అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్, ఐ అనేది థర్డ్ ఇండెక్స్ పొజిషన్. సో అలాగా వెళ్తూ ఉంటుంది వాల్యూ. ఎలా, ఏ అనేది 0th ఇండెక్స్ పొజిషన్, బి అనేది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, హెచ్ అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్, ఐ అనేది థర్డ్ ఇండెక్స్ పొజిషన్, ఎక్సెట్రా. ఓకే, సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ హోల్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకోవట్లేదు, దాంట్లో నుంచి ఒక పర్టికులర్ పార్ట్ని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇండెక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇస్తే ఏమైంది, మనకు కంప్లీట్ నేమ్ అనేది ప్రింట్ అయింది. బట్ నాకు ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే రావాలి. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, 0 ఇండెక్స్ పొజిషన్ 0 కదా. సో ప్రింట్ నేమ్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను. ప్రింట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసి 0 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఆ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ మాత్రమే మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏ అని ఉంది. సో మనకు అవుట్పుట్లో ఏ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేమ్ ఆఫ్ 1 అని ఇస్తున్నాను అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు బి అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ స్టార్టింగ్ నుంచి ఇలా కాకుండా నేను రివర్స్లో లాస్ట్ నుంచి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే, నార్మల్గా మనం లెఫ్ట్ టు రైట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళాలి అనుకుంటే 0 1 2 3 అంటే ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 5 6 అలా వెళ్తాం. బట్ మనం రివర్స్లో రావాలి అంటే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ కంటే 0తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ నుంచి ఫస్ట్ కంటే -1 తోటి స్టార్ట్ అవుతుంది. సో నేను నేమ్ ఆఫ్ -1 అని ఇస్తున్నాను. -1 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి మనకు కే అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో అభిషేక్లో కే అనే ఆల్ఫాబెట్ లాస్ట్ లెటర్లో ఉంది, లాస్ట్ ప్లేస్లో ఉంది. సో కే అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు -1 కాకుండా నేను -2 అని ఇచ్చాను. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఈ అనే లెటర్ ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ఇండెక్స్ పొజిషన్ని యూజ్ చేసుకొని కంప్లీట్ వాల్యూ కాకుండా దాంట్లో మనకు నచ్చిన వాల్యూని మనం యూజ్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో నేను ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ చూపానో అవన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అప్పర్ లోయర్ స్ట్రైప్ రీప్లేస్. ఓకే, సో దీనికన్నా ముందు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఉన్నాయి కదా స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేసి, సో ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలిసినట్టే నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్
నేమ్, ఫస్ట్ నేమ్ వచ్చేసి కొత్త అని ఇస్తున్నాను అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇవి రెండు యాడ్ అవ్వాలి, కంకెటినేషన్ చెయ్యాలి అనుకుంటున్నాను. సో ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ప్రింట్ ఆఫ్ ఫుల్ నేమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ కాంకాటినేషన్ యూజ్ చేస్తున్నాము. స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2ని యాడ్ చేసినట్టయితే ఆ రెండు కలిసి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొత్త అని ఉంది, ఇక్కడ అభిషేక్ అని ఉంది. సో రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు కొత్త అభిషేక్ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకు కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అయ్యింది. బట్ ఇక్కడ మనకేంటి, కొత్త అభిషేక్ అనేది కంప్లీట్గా యాడ్ అయిపోయింది. బట్ నాకు అలా కాదు, కొత్త స్పేస్ అభిషేక్ అని రావాలి. సో ఫస్ట్ నేమ్ ప్లస్ నేను డబుల్ కోట్స్ తీసుకుంటున్నాను, డబుల్ కోట్స్లో స్పేస్ ఇస్తున్నాను అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ని యూజ్ చేశాను. అంటే కొత్త అనే వాల్యూని యాడ్ చేసి దాని తర్వాత స్పేస్ని యాడ్ చేసి దాని తర్వాత లాస్ట్ నేమ్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక కొత్త స్పేస్ అభిషేక్ అనేది మనకు క్లియర్గా రావడం జరిగింది. సో ఈ విధంగా మనం కాంకటినేషన్ని యూజ్ చేసుకొని 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయవచ్చు. అండ్ మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లస్ 25 అని ఇచ్చాను అనుకోండి సింపుల్గా. సో ఈ 25 అనేది ఏంటి, నెంబర్ని కనుక నేను స్ట్రింగ్కి యాడ్ చేయాలి అనుకుంటే మనకు ఎర్రర్ త్రో చేస్తుంది. కెన్ ఓన్లీ కాంకటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంటూ 2 స్ట్రింగ్. మీరు స్ట్రింగ్ని మాత్రమే యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్ని ఇంటీజర్ తోటి యాడ్ చేయలేము అని ఎర్రర్ త్రో చేస్తుంది. సో దీన్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తాము, దీన్ని టైప్ క్యాస్ట్ చేస్తాము. సో str అని ఇచ్చేటప్పుడు ఈ 25 అనే వాల్యూ కూడా స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకు కొత్త అభిషేక్ 25 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా కూడా మనము ఇంటీజర్ని కానీ ఫ్లోట్ని కానీ మనం స్ట్రింగ్తో కాంకాటినేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి కాంకాటినేషన్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిపిటేషన్. సో మనం లాస్ట్ క్లాస్లో ఫర్ లూప్ని యూజ్ చేసి 4th మల్టిప్లికేషన్ అలా ప్రింట్ చేసాం కదా. సో ఇన్ ద సేమ్ వే నాకు నేమ్ వచ్చేసి హెల్లో అని ఉంది. ఓకే, సో ఈ హెల్లో అనేది నాకు అవుట్పుట్లో 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఏం చేస్తాను నేను దానికోసం, ప్రింట్ ఆఫ్ నేమ్, ప్రింట్ ఆఫ్ నేమ్, ప్రింట్ ఆఫ్ నేమ్. చాలా సింపుల్ కదా. అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ అయింది నాకు, హలో 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 అనేది ప్రింట్ అయింది. బట్ ఇలా కాకుండా మనం ఇంకా ఈజీగా రాయాలి అనుకుంటే ప్రింట్ ఆఫ్ నేమ్ ఇంటూ 3 అని ఇస్తాం. నేమ్ యాస్టరిక్ ఆర్ స్టార్ ఇంటూ 3. సో ఈ 3 అనేది ఏంటి, ఏ వేరియబుల్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనేసి. సో ఇది స్ట్రింగ్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు హెల్లో 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 అని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని ఇస్తున్నాను, 3 తీసేసి 10 అని ఇస్తున్నాను. సో నాకు హలో 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 అనేసి 10 టైమ్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా కూడా మీరు ఈ రిపిటేషన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సెస్ బై ఇండెక్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ నుంచి లాస్ట్కి ఎలా తీసుకోవాలి లేదా లాస్ట్ నుంచి ఫస్ట్కి ఎలా తీసుకోవాలి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్, స్లైసింగ్. సో ఈ స్లైసింగ్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు ఇండెక్స్ పొజిషన్ని యూజ్ చేసి నాకు కంప్లీట్ వాల్యూ వద్దు, అందులో నుంచి కొంచెం వాల్యూ మాత్రమే కావాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఈ స్లైసింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు నేమ్ వచ్చేసి అభిషేక్ అని ఉంది. ఈ అభిషేక్లో నుంచి నాకు అభిషేక్ అనేది కంప్లీట్గా వద్దు, జస్ట్ ఈ అభి అనేది మాత్రమే రావాలి, షార్ట్ కట్. ఓకే, సో అభిషేక్ని అభి అని అనుకుంటున్నాను నేను నిక్ నేమ్ లాగా. సో అభి అనేది మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. లేదు ఈ సిద్దిపేటలో నుంచి సిద్దిపేట అని కాకుండా SIDD అని ప్రింట్ అవ్వాలి. లేదు హైదరాబాద్ అని ఉంది, ఈ హైదరాబాద్లో నుంచి హైదరాబాద్ అని కంప్లీట్గా కాకుండా HYD అనేది ప్రింట్ అవ్వాలి, HYD. సో ఇలా మనం ప్రింట్ చేయాలి. స్ట్రింగ్లో నుండి కంప్లీట్గా కాకుండా సబ్ స్ట్రింగ్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, సబ్ స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఆ కంప్లీట్ స్ట్రింగ్లో నుంచి కొంత పార్ట్ని మనం తీసుకోవాలి అనుకుంటే దానికోసం ఈ స్లైసింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చేసాను, నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అండ్ మనం ఇండెక్స్ పొజిషన్ని యూజ్ చేసి ప్రింట్ చేయాలనుకుంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నాకు ఏంటి
ఇది 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. సో 0th నుంచి నాకు థర్డ్ పొజిషన్ వరకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో మనం ఇంతకుముందు ఏం చేసాము, 0 అని ఇచ్చాం. 0 అని ఇచ్చేస్తే నాకు ఏమైంది, ఫస్ట్ క్యారెక్టర్ బిట్ అయింది. అలా కాకుండా నాకు 0 నుంచి థర్డ్ క్యారెక్టర్ వరకు ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 03 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడేం ప్రింట్ అవుతుంది, లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ ఇంటిజర్ ఆర్ నాట్ పర్మిటెడ్ అనేసి ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ ఇచ్చారు. సో నేమ్ అనేది 0 అనేది స్టార్టింగ్ పొజిషన్, తర్వాత కోలన్ ఇచ్చేసి ఎండింగ్ పొజిషన్ ఇస్తాము. సో 0:3 అంటే ఇది స్టార్టింగ్ ఇండెక్స్, ఇది ఎండింగ్ ఇండెక్స్, నాకు ఇందులోని వాల్యూస్ రావాలి అనేది దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకు వాల్యూ ప్రింట్ అయ్యింది. సో వాల్యూ ప్రింట్ అయ్యింది, బట్ వాల్యూ ఏమని వచ్చింది, ABH మాత్రమే వచ్చింది, I అనే వాల్యూ రాలేదు. ఎందుకు అంటే మనం స్లైసింగ్ని యూజ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో స్టార్టింగ్ పొజిషన్, స్టార్టింగ్ ఇండెక్స్, ఆ వాల్యూ ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది. బట్ ఈ ఎండింగ్ పొజిషన్ ఏదైతే వచ్చామో, ఎండింగ్ ఇండెక్స్ ఏదైతే వచ్చామో ఆ వాల్యూ అందులో ఇన్క్లూడ్ అవ్వద్దు. సో నీకు ABHI అనేది కావాలి, 4 క్యారెక్టర్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ 4 అని ఇవ్వాలి. సో అప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు అభి అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము నేమ్ ఆఫ్ 0 to 4 అని చేసి ఈ క్యారెక్టర్ని, ఈ 4 క్యారెక్టర్స్ని తీసుకున్నాము. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నాకు ప్లేస్ ఉంది కదా, సో ప్లేస్ ఆఫ్ నాకు ఎక్కడి నుంచి కావాలి, స్టార్టింగ్ నుంచి కావాలి. సో 0 అండ్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, 3 క్యారెక్టర్స్. సో నేను 3 అని ఇచ్చేస్తున్నాను సింపుల్గా. అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక HYD అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇది ఒక స్లైసింగ్ పార్ట్ అనమాట. సో దీంట్లోనే మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 0th ఇవ్వాలనుకోవట్లేదు, అంటే నేను బై డిఫాల్ట్గా స్టార్టింగ్ ఇండెక్స్ నుంచే తీసుకుంటున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు, మీరు ఓన్లీ ఇక్కడ నేను 2 ఇచ్చేసాను, ఇక్కడ 1 ఇచ్చేసాను. అంటే మనకు స్టార్టింగ్ నుంచే రీడ్ చేయాలి ఎవ్రీ టైం అని లేదు, మీరు ఎలా ఇస్తే వాల్యూస్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనకు స్టార్టింగ్ నుంచి ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం 0 ఇస్తున్నాం కదా, సో అలా 0 ఇవ్వకుండా ఎంటీ కూడా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఎంటీ ఇచ్చేసాను, జస్ట్ :4 అని ఇచ్చేసాను. సో ఈ :4 ఇచ్చాను అండ్ ఇక్కడ :3 అని ఇచ్చేసాను. ఇది కూడా మనకి ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఎలాంటి వాల్యూ ఇవ్వనప్పుడు అదే 0th పొజిషన్లో నుంచి తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక నాకు సేమ్ మళ్ళీ అభి హైదరాబాద్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో 0 ఇచ్చినా 0 ఇవ్వకపోయినా కూడా స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు 4th నుంచి ఎండింగ్ వరకు రావాలి. 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, 4th పొజిషన్, 5th, 6th, 7th అలా కదా. సో 4th నుంచి నాకు 4 క్యారెక్టర్స్ రావాలి. సో నేను 8 ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి 1 0 1 2 3 నుంచి మిగతా వాల్యూస్ రావాలి. సో 3 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా 8 అని ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేశాను ప్రోగ్రామ్ని. సో ఇక్కడ పైన నాకు షేక్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ ERABA అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏంటి, మనము స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చాము, ఎండింగ్ పొజిషన్ ఇచ్చాం కదా. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఎస్ దగ్గర, బట్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ రీడ్ చేయాలి. ఇందులో హైదరాబాద్లో ఈ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ క్యారెక్టర్ వరకు రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్ ఇస్తాము. ఇప్పుడు 4:8 అని కాకుండా 4:9 ఇచ్చేస్తున్నాను. 3:8 కాకుండా 3:9 ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ క్యారెక్టర్స్ వరకు అంటే SHEK అనేది రావడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఈ నుండి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు హైదరాబాద్లో ERABAD అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు కోలన్ని ఇస్తే మనకు ఐదర్ ఫస్ట్ క్యారెక్టర్ కావాలా, ఫస్ట్ సైడ్ ఎంటీగా ఇస్తే స్టార్టింగ్ క్యారెక్టర్ నుంచి వస్తుంది, సెకండ్ సైడ్ ఎంటీగా ఇస్తే ఎండింగ్ క్యారెక్టర్ వరకు వస్తుంది. లేదు అంటే మీరు 2 ఎంటీగా కూడా ఇవ్వచ్చు, ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్. సో ఇలా ఇస్తే ఏమవుతుంది, ఒక గెస్ చేయండి. మనం ఫస్ట్లో ఇవ్వలేదు అంటే ఫస్ట్ నుంచి రావాలి, లాస్ట్లో ఇవ్వలేదు సో మనం లాస్ట్లో కూడా ఇవ్వలేదు. లాస్ట్లో ఇవ్వలేదు అంటే ఏంటి, లాస్ట్ వరకు రావాలి. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు కంప్లీట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది అభిషేక్ హైదరాబాద్. ఓకే, సో ఇలా ఉంటుంది. దీంట్లోనే మనకు ఇంకా ఒక ఆప్షన్ ఉంది, అది ఏంటంటే స్టెప్. సో
మనం ఇప్పటివరకు చూసాము అబ్బి అని ప్రింట్ చేసాము, లేదా షేక్ అని ప్రింట్ చేసాము, లేదా హైద్, అరబాద్ ఇలా ప్రింట్ చేసాం కదా. అంటే మనం ఆ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఆర్డర్ వైజ్గా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ నాకు అలా వద్దు, ఒక క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వకూడదు, థర్డ్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ది ప్రింట్ అవ్వకూడదు, ఫిఫ్త్ది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా అంటే పర్టికులర్ క్యారెక్టర్స్ మాత్రమే, ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ నాకు సెకండ్ స్కిప్ అయిపోయి థర్డ్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ ప్రింట్ అయితే ఫోర్త్ స్కిప్ అవ్వాలి, ఫిఫ్త్ ప్రింట్ అవ్వాలి. అలా అనుకున్నప్పుడు మనం ఈ స్టెప్ ఫంక్షన్ని స్టెప్ని యూజ్ చేస్తాము. సో ఇది కూడా సేమ్ ఇక్కడ యూజ్ చేస్తాము. చూడండి, ఇక్కడ నేను నేమ్ ప్లేస్ అని డైరెక్ట్ ఇచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు కంప్లీట్గా అభిషేక్ అనేది ప్రింట్ అయింది కదా. దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఇంకొక కోలన్ని యూజ్ చేస్తాము. ఈ కోలన్ తర్వాత మనం వాల్యూని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1 అని ఇచ్చేసాను, అండ్ ఇక్కడ కూడా :1 అని ఇచ్చేసాను, అండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, మనకు అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. సో 1 అనేది మీనింగ్ ఏంటి అంటే అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, ఏమీ స్కిప్ అవ్వకూడదు అనేసి. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను 1ని తీసేసి 2 అని ఇస్తున్నాను చూడండి. సో 2 అని ఇచ్చేసి రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాకు సెకండ్ క్యారెక్టర్ స్కిప్ అవ్వాలి ఎవ్రీ టైం. సో ఏ అనేది ప్రింట్ అయ్యింది, బి సెకండ్ క్యారెక్టర్ కాబట్టి స్కిప్ అయింది, అండ్ హెచ్ అనేది ప్రింట్ అయ్యింది, అండ్ ఐ అనేది మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ స్కిప్ అయింది, అండ్ ఎస్ ప్రింట్ అయింది, హెచ్ స్కిప్ అయింది, ఈ ప్రింట్ అయింది, కే స్కిప్ అయింది. ఇక్కడ సేమ్ హైదరాబాద్లో కూడా హెచ్ ప్రింట్ అయింది, వై స్కిప్ అయింది, డి ప్రింట్ అయింది, ఈ స్కిప్ అయింది, ఆర్ ప్రింట్ అయింది, ఏ స్కిప్ అయింది, బి ప్రింట్ అయింది, ఏ స్కిప్ అయింది. ఓకే, సో ఈ విధంగా నాకు ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ అనేది స్కిప్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు థర్డ్ క్యారెక్టర్ని స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందో చెప్పండి. థర్డ్ క్యారెక్టర్ అంటే ఏ ఫస్ట్ క్యారెక్టర్, సో బి హెచ్ అనేది థర్డ్ క్యారెక్టర్ కదా. సో ఆ హెచ్ అనేది స్కిప్ అవ్వాలి ఇప్పుడు. సో ఇక్కడ ఏఐఈ, ఓకే సారీ థర్డ్ క్యారెక్టర్ వరకు. సో లేదు అంటే ఎవ్రీ థర్డ్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సింపుల్గా మీకు కావాలంటే ఏ తర్వాత 1 2 3 థర్డ్ క్యారెక్టర్ ప్రింట్ అయింది, తర్వాత 1 2 3 థర్డ్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఓకే, సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఇది. ఫస్ట్ మనకి ఏంటి అంటే ఈ 2 ప్రింట్ అవుతుంది కదా. సో 2 ప్రింట్ అయినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం రివర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఏని తీసుకున్నాం ఫస్ట్ క్యారెక్టర్ కాబట్టి, ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్. సో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసింది, దాని తర్వాత సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏ తర్వాత నుంచి సెకండ్ క్యారెక్టర్. సో ఏ తర్వాత బి అనేది ఫస్ట్ క్యారెక్టర్, హెచ్ అనేది సెకండ్ క్యారెక్టర్. సో సెకండ్ క్యారెక్టర్ మనకి హెచ్ ప్రింట్ అయింది. తర్వాత హెచ్ తర్వాత మళ్ళీ సెకండ్ క్యారెక్టర్, ఐ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అవుతుంది, ఎస్ అనేది సెకండ్ క్యారెక్టర్. సో సెకండ్ క్యారెక్టర్ ఎస్ కాబట్టి ప్రింట్ అయింది. తర్వాత హెచ్ ఫస్ట్ క్యారెక్టర్ అవుతుంది, ఈ సెకండ్ క్యారెక్టర్ అవుతుంది. సో సెకండ్ క్యారెక్టర్ ఈ కాబట్టి సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే హెచ్ మనకు ఫస్ట్ క్యారెక్టర్, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ప్రింట్ అయింది. దాని తర్వాత సెకండ్ క్యారెక్టర్ మళ్ళీ వై అనేది ఫస్ట్ క్యారెక్టర్, డి అనేది సెకండ్ క్యారెక్టర్. సో డి అనేది ప్రింట్ అయింది. డి తర్వాత మళ్ళీ ఈ అనేది ఫస్ట్ క్యారెక్టర్, ఆర్ అనేది సెకండ్ క్యారెక్టర్. సో సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం 3 అని ఇచ్చేద్దాం. ఒకసారి 3 ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఏ అనేది ప్రింట్ అయింది, ఇక్కడ హెచ్ అనేది ప్రింట్ అయింది. దీని తర్వాత థర్డ్ క్యారెక్టర్, బి అనేది ఫస్ట్ క్యారెక్టర్, హెచ్ అనేది సెకండ్ క్యారెక్టర్, ఐ అనేది థర్డ్ క్యారెక్టర్. సో ఏ ఐ అనేది ప్రింట్ అయింది. తర్వాత ఎస్ అనేది ఫస్ట్ క్యారెక్టర్, హెచ్ అనేది సెకండ్ క్యారెక్టర్, ఈ అనేది థర్డ్ క్యారెక్టర్. సో ఈ ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే హెచ్ ప్రింట్ అయింది. తర్వాత వై అనేది ఫస్ట్ క్యారెక్టర్, డి అనేది సెకండ్ క్యారెక్టర్, ఈ అనేది థర్డ్ క్యారెక్టర్. సో ఈ ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే ఆర్ అనేది ఫస్ట్ క్యారెక్టర్, ఏ అనేది సెకండ్ క్యారెక్టర్, బి అనేది థర్డ్ క్యారెక్టర్. సో థర్డ్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. సో అలా మనకు ఈ స్లైసింగ్ అండ్ స్టెప్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు లెంత్. సో మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి ఆల్రెడీ చూసాము. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని కనుక్కోవాలి అనుకుంటే ఈ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ప్రింట్ లెంత్ ఆఫ్ నేను నేమ్ అని ఇచ్చేస్తున్నాను. సో నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏబిహెచ్ఐఎస్హెచ్ఈకే 8 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకు 8 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లేస్ అని ఇచ్చేస్తున్నాను, అండ్ మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక 9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ క్యారెక్టర్స్ని కనుక్కోవడం కోసం లెంత్ని యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మెంబర్షిప్ ఏ ఇన్ స్ట్రింగ్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అభిషేక్ అనేది ఉంది కదా, సో ఈ అభిషేక్ అనే స్ట్రింగ్లో ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకుంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఇన్ నేమ్ print of we have this character, else print of oops we didn't find సమ్ ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏ అనే క్యారెక్టర్ ఏదైతుందో ఏ అనే క్యారెక్టర్ నేమ్ లోపల ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. ఏ ఇన్ నేమ్ అని ఇస్తున్నాం సింపుల్గా. సో ఇప్పుడు నేను ఏ అనేది మనకు అభిషేక్లో ఉంది, సో మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ మనకు డిటెక్టెడ్ లైన్ 7 స్ట్రింగ్ లైన్ 7 ఇఫ్ ఏ ఇన్ స్ట్రింగ్ print of we have this character, ఎక్కడ మిస్టేక్ చేశాను, 1 2 3 4 5 6 7 ప్రింట్ ఆఫ్ oops సారీ ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వడం మర్చిపోయా, మై బ్యాడ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే వీ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా మనకు ఏ అనే క్యారెక్టర్ ఈ నేమ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి కండిషన్ ట్రూ అయింది అండ్ ఇక్కడ వీ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ కాకుండా జీ అని ఇచ్చేస్తున్నాను, జెడ్ ఇచ్చేస్తున్నాను. సో జెడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు oops we didn't find అనేసి మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక క్యారెక్టర్ అనేది ఆ స్ట్రింగ్లో అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఇన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి మనకి ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో ఫర్ లూప్ని యూజ్ చేస్తాం కదా, సో ఆ ఫర్ లూప్ని మనం స్ట్రింగ్స్కి కూడా అప్లై చేయొచ్చు. ఈ స్ట్రింగ్కి అప్లై చేసి ఏంటంటే ఆ స్ట్రింగ్లోనున్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం రీడ్ చేయవచ్చు. ఫర్ క్యారెక్టర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి క్యార్ అని ఇస్తున్నాను, మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ ఇవ్వచ్చు. క్యార్ ఇన్ నేమ్ అని ఇస్తున్నాను. ఫర్ క్యార్ ఇన్ నేమ్ ప్రింట్ ఆఫ్ క్యార్. సో ఈ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని తీసుకొని అందులో నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని ఈ క్యార్ అనే వేరియబుల్కి పంపిస్తున్నాను అండ్ ఆ క్యార్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ABHISHEK అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఫర్ లూప్ని మనం ఈ విధంగా స్ట్రింగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చామో చూసి అందులో ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే అవి కవర్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. సారీ నెక్స్ట్ సో ఓకే అప్పర్ స్ట్రింగ్ రీప్లేస్ ఇవే ఉన్నాయి కదా. సో ఓకే, ఇవి కాకుండా ఇంకా మనకేం లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఆపరేషన్స్ తెలుసుకుందాము, యాడిషన్ లేకపోతే మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయడము, స్లైసింగ్, ఏ ఒక క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేసాం కదా. సో ఇన్ ద సేమ్ వే మనకు కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఈ మెథడ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దాన్ని వచ్చేసి ఏంటి, అప్పర్ కన్వర్ట్స్ టు అప్పర్ కేస్. సో నాకు కొన్ని టైం నాకేంటి అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది నాకు అప్పర్ కేస్ లెటర్స్లోనే ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో నేను దానికోసం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను నేమ్ అని ప్రింట్ చేసినట్టయితే మనం ఇక్కడ ఎలా అయితే రాసామో అభిషేక్ అనేది నాకు ఇక్కడ కూడా అవుట్పుట్ అనేది అలాగే ప్రింట్ అయ్యింది. బట్ నాకు అలా కాదు, ఎవ్రీ టైం నాకు అది అప్పర్ కేస్లోనే ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనకు నేమ్ డాట్ అప్పర్ అని ఇస్తాము. అప్పర్, సో అప్పర్ అండ్ ప్యారంథసిస్, ఇది మెథడ్ కాబట్టి మనం ప్యారంథసిస్ని పాస్ చేసేస్తాము అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు చూడండి ఇప్పుడు అభిషేక్ అనే వాల్యూ అప్పర్ కేస్లోకి రావడం జరిగింది. బట్ మనం వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు నార్మల్గా ఇచ్చాము, బట్ ఇక్కడ కంప్లీట్గా అన్ని లెటర్స్ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి రావడం జరిగింది. ఈ విధంగా మనం అప్పర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను లోయర్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, సో లోయర్ని యూజ్ చేసుకొని అభిషేక్ అని ప్రింట్ చేశాను. ఇన్ ద సేమ్ వే మనకు స్ట్రిప్ అని ఉంటుంది. ఈ స్ట్రిప్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి స్పేస్ అండ్ ఇక్కడ కూడా స్పేస్ అని ఇచ్చాడు. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో నేను అభిషేక్ అనే వాల్యూని యాడ్ చేశాను, బట్ ఆ అభిషేక్ అనే నేమ్కి
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకు స్పేసెస్ ఉన్నాయి. బట్ నాకు ఆ స్పేసెస్ అనేటివి అవసరం లేదు, నేను ఆ స్పేసెస్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ స్ట్రైప్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా ఇలాగే ప్రింట్ చేశాను అనుకోండి, మనకి ఏమవుతుంది, ఇక్కడ స్పేసెస్ కూడా ప్రింట్ అయ్యాయి చూడండి. బట్ ఇప్పుడు నేను అలా కాకుండా ఈ stripని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఆ స్పేసెస్ అనేటివి రిమూవ్ అయిపోయి ఓన్లీ ఆ టెక్స్ట్ మాత్రమే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం స్ట్రిప్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీప్లేస్. సో ఈ రీప్లేస్లో మనం ఏంటంటే ఏదో ఒక క్యారెక్టర్ని రిమూవ్ చేసి లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని రిమూవ్ చేసి మీరు వేరే క్యారెక్టర్ని యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఏ క్యారెక్టర్ని లేదా ఏ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో మనం అది ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను SHEK అనే క్యారెక్టర్ని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను వేటితోటి LASH అనేసి. సో SHEK అనేది రీప్లేస్ అయ్యి దాని ప్లేస్లో మనకు LASH అనేది రావాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, మనకు అభిలాష్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ అభిషేక్ మనము ఈ షేక్ని తీసేసి లాష్ అని పెట్టేసాము. సో మా బ్రదర్ నేమ్ వచ్చేసింది అభిలాష్ అనేసి. సో ఈ విధంగా మనం రీప్లేస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనితో పాటు మనకు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ క్లాస్లో చూసాము, అది స్ప్లిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్త అభిషేక్ అని ఇచ్చేసాను. సో కొత్త అభిషేక్ అని ఇచ్చేసాను. ఈ కొత్త అభిషేక్కి నేను స్ప్లిట్ని యూజ్ చేస్తున్నాను. నేమ్ డాట్ SPLIT స్ప్లిట్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకేంటి, స్ప్లిట్ని యూజ్ చేసినప్పుడు స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ని బేస్ చేసుకొని ఆ స్ట్రింగ్ అనేది పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది, మల్టిపుల్స్ పార్ట్స్ లాగా. సో ఇక్కడ మనకు సింగిల్ స్పేస్ ఉంది. సో సింగిల్ స్పేస్కి ముందున్నది ఒక వర్డ్ లాగా, తర్వాత ఉన్నది ఒక వర్డ్ లాగా, అంటే ఇదొక స్ట్రింగ్ లాగా ఇదొక స్ట్రింగ్ లాగా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ తర్వాత నేను మళ్ళీ స్పేస్ ఇచ్చేసి రెడ్డి అని పెడుతున్నాను. సో ఇక్కడ మనకు ఒక స్పేస్ ఉంది, ఇక్కడ మనకు ఒక స్పేస్ ఉంది, అంటే 2 స్పేసెస్ ఉన్నాయి. సో ఇది ఒక వర్డ్ అవుతుంది, ఇది ఒక వర్డ్ అవుతుంది, ఇది ఒక వర్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు కొత్త అభిషేక్ రెడ్డి అనేది రావడం జరిగింది. సో వీటిని మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాము అంటే బై డిఫాల్ట్గా లిస్ట్ లాగా రావడం జరిగింది. లేదు మనకి ఇలా వద్దు అనుకుంటే మనం 3 వేరియబుల్స్ని ఇచ్చేసి అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ కామా మిడిల్ కామా లాస్ట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందో లేదో తెలియదు, వేరే ప్లేసెస్లో అయితే మనం ఇలా కూడా ఇవ్వచ్చు. సో నేమ్ డాట్ స్ప్లిట్ అని ఇస్తున్నాను ఇక్కడ, స్ప్లిట్ అండ్ ప్రింట్ ఆఫ్ ఫస్ట్, ప్రింట్ ఆఫ్ మిడల్, ప్రింట్ ఆఫ్ లాస్ట్. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఓకే, ఫస్ట్ ఈజ్ నాట్ డిఫరెంట్, సారీ ఫస్ట్ కదా, స్పెల్లింగ్ మిస్టేక్, ఫస్ట్. సో నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇలా కూడా వర్క్ అయింది మనకు. సో జస్ట్ ట్రై చేశాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ వర్క్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేమ్ స్ప్లిట్ని యూజ్ చేస్తున్నాము. స్ప్లిట్ని యూజ్ చేసి దాన్ని డివైడ్ చేస్తున్నాము స్పేస్ని బేస్ చేసుకొని. సో అలా డివైడ్ చేసినప్పుడు మనకి ఏమైంది అంటే ఇంతకుముందు లిస్ట్ లాగా రావడం జరిగింది కదా. సో లిస్ట్ లాగా వద్దు, నాకు ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క వేరియబుల్లోకి రావాలి అనుకుంటే మనకు ఇందులో నాకు 3 వర్డ్స్ ఉన్నాయి అని తెలుసు కాబట్టి నేను 3 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. X, Y, Z ఈజ్ ఈక్వల్స్ టు అని మనం ఇస్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ కామా మిడిల్ కామా లాస్ట్ అని ఇచ్చేసాను. ఇందులో నుంచి వచ్చిన 3 వర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ వర్డ్స్ ఫస్ట్ కొత్త, ఈ కొత్త అనేది ఫస్ట్లోకి వెళ్ళిపోయింది, ఈ అభిషేక్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోయింది, ఈ రెడ్డి అనేది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో కొత్త అభిషేక్ రెడ్డి అనేటివి సపరేట్ వేరియబుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ వేరియబుల్స్ని ప్రింట్ చేసినప్పుడు నాకు వాల్యూ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనము స్ప్లిట్ని యూజ్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా అయితే స్ప్లిట్ అనేది మనకు స్పేస్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తుంది. బట్ మనకు కొన్ని కేసెస్లో మనకు స్పెషల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని లేదా నాకు ఒక పర్టికులర్ సింబల్ ఉంది, ఆ సింబల్ని బేస్ చేసుకొని నేను డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ నాకు ఇలా కాకుండా హైఫన్ సింబల్ తోటి వస్తుంది, కొత్త హైఫన్ అభిషేక్ హైఫన్ రెడ్డి. సో నేను ఇప్పుడు ఈ హైఫన్ సింబల్ ఏదైతే ఉందో ఆ హైఫన్ సింబల్ని బేస్ చేసుకొని డివైడ్ చేయాలి. అప్పుడు మనము నేమ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ హైఫన్ ఇస్తాం ఇక్కడ డబల్ కోట్స్లో. సో ఇలా హైఫన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు బై డిఫాల్ట్గా స్పేస్ని బేస్ చేసుకొని డివైడ్ చేయకండి, ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ ఈ హైఫన్ సింబల్ని యూజ్ చేసుకొని డివైడ్ చేయండి అని మనం చెప్తున్నాము. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక సేమ్ అవుట్పుట్ మళ్ళీ మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో స్ప్లిట్ని యూజ్ చేస్తే అది బై డిఫాల్ట్గా స్పేస్ తీసుకుంటుంది. మీకు స్పేస్ కాకుండా వేరే వాల్యూ మీకు కావాలి అనుకుంటే మీరు ఆ వాల్యూని స్ప్లిట్కి పాస్ చేయాలి. ఓకే,
ఈ మెథడ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫైండ్ని యూజ్ చేస్తాము. ఫైండ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్సెస్. అంటే ఇప్పుడు మనకు కొత్త అభిషేక్, ఇప్పుడు నాకు కే అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఈ అభిషేక్లో లాస్ట్ క్యారెక్టర్ ఉంది కదా. సో ఫైండ్ ఆఫ్ కే అని ఇచ్చేస్తే ఈ కే అనేది ఏ లొకేషన్లో ఉంది అనేది దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఫైండ్ ఆఫ్ కే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే దీన్ని మనం ఏం చేయాలంటే నేమ్ డాట్ అని ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు 0 అని వచ్చేసింది. సో 0th పొజిషన్లో ఉంది కాబట్టి మనకు 0 అనేది ప్రింట్ అయింది. అప్పర్ కేస్ కాకుండా నేను లోయర్ కేస్ కే ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు 13 అని వచ్చింది. సో ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ కే యొక్క పొజిషన్ వచ్చేసి 13th ఇండెక్స్ పొజిషన్. సో ఆ 13th పొజిషన్ చూపిస్తుంది మనకు. ఇన్ ద సేమ్ వే మనకి ఏంటంటే స్టార్ట్ విత్ ఎండ్స్ విత్ అని కూడా ఉంటాయి. ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఏ క్యారెక్టర్ తోటి స్టార్ట్ అవుతుంది లేదు ఏ క్యారెక్టర్ తోటి ఎండ్ అవుతుంది అని చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది మనం యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే హలో వరల్డ్ అనేసి ఇచ్చాను వెల్కమ్లో. సో ప్రింట్ ఆఫ్ వెల్కమ్ డాట్ STARTS స్టార్ట్స్ విత్లో ఇక్కడ నేను హెచ్ అని ఇస్తున్నాను. సింపుల్గా ఒకటే క్యారెక్టర్ ఇచ్చాను. సో నాకు ఈ స్ట్రింగ్ అనేది స్టార్టింగ్ క్యారెక్టర్ హెచ్ అనేది ఉందా లేదా అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రూ అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే హలో వరల్డ్లో హెచ్ ఉంది అండ్ మనం స్టార్ట్స్ విత్ కూడా హెచ్ అని ఇస్తున్నాం కాబట్టి అది వర్క్ అయింది. లేదు నేను ఇప్పుడు హెచ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చేసాను. సో ఇక్కడ హెచ్ ఇక్కడ ఏ డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు ఫెయిల్ అయింది అది. అండ్ ఇన్ ద సేమ్ వే మనకు ఎండ్స్ విత్ ఉంటుంది. సో Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇక్కడ స్టార్ట్స్ విత్ అని కాకుండా ఎండ్స్ విత్ అని ఇచ్చేస్తున్నాను. ఎండ్స్ విత్ ఆఫ్ ఎక్స్క్లామేటరీ మార్క్స్ ఇస్తున్నాను. ఎక్స్క్లామేటరీ మార్క్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ట్రూ అని ప్రింట్ అయింది. ఎక్స్క్లామేటరీ మార్క్ కాకుండా నేను సంథింగ్ XYZ అని ఇస్తున్నాను, అప్పుడు మనకు ఫెయిల్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ని యూజ్ చేసుకొని ఆ క్యారెక్టర్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది లాస్ట్ క్యారెక్టర్ ఏముంది లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమున్నాయని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ విత్ ఆఫ్ హెచ్ అని కాకుండా అంటే సింగిల్ క్యారెక్టర్ కాకుండా నేను హలో అని ఇస్తున్నాను. హలో అని ఇచ్చినా కూడా మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా స్ట్రింగ్స్ రిలేటెడ్. ఓకే, సో ఈ టాపిక్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ లేట్ చేయకుండా మనం లిస్ట్స్ గురించి తెలుసుకుందాము. లిస్ట్ అంటే ఏంటి, మనకు ఇప్పుడు 3-4 టైమ్స్ యూజ్ చేసాము. ఏంటి, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని మనం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే దాన్ని మనం లిస్ట్ అని పిలుస్తాము. ఎందులో స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి, ఇది ఒక్కటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి స్టోర్ చేసుకున్నట్టయితే అది లిస్ట్. ఏ లిస్ట్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటి, చేంజబుల్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనేసి, అది ఒకసారి చూపిస్తాను, అది మర్చిపోయా, మళ్ళీ లిస్ట్కి వద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు చింటూ అని ఇస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, నేమ్ ఆఫ్ 0 అని ఇచ్చేసి రన్ చేసినట్టయితే నాకు సి అనేది ప్రింట్ అయింది. అంటే ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకుని నేను వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. బట్ ఇన్ ద సేమ్ వే నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే నేమ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు సి స్మాల్ సి ప్లేస్లో క్యాపిటల్ సిని పెట్టాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఒక్కసారి మనం ప్రింట్ని యూజ్ చేసి నేమ్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు చూడండి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అనేది ప్రింట్ అయింది, అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. సో నువ్వు ఈ ఇండెక్స్ పొజిషన్ 0లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటున్నావు, అది వర్క్ అవ్వదు అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్. ఒకసారి క్రియేట్ చేశాక దానిలోని మనం ఏదైనా మోడిఫికేషన్ చెయ్యాలి అనుకుంటే అవ్వదు. అలాంటి వాటిని మనం ఇమ్యూటబుల్ అని పిలుస్తాము. బట్ మనకు ఈ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్స్ అనేటివి మ్యూటబుల్ లేదా చేంజబుల్. మనం లిస్ట్ని క్రియేట్ చేశాక దాంట్లోకి కొత్త వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, ఉన్న వాల్యూస్ని డిలీట్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేంటి ఆర్డర్డ్. ఆర్డర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందులో 5 వాల్యూస్ని యాడ్ చేసాం. సో మనం ప్రింట్ చేసినప్పుడు సేమ్ అవే ఆర్డర్లో 5 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని మనం లిస్ట్ అంటాము. లిస్ట్ కెన్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ సచ్ యాజ్ ఇంటిజర్, స్ట్రింగ్స్, ఫ్లోట్.
సో లిస్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఆ లిస్ట్లో నాకు ఓన్లీ ఇంటిజర్స్నే స్టోర్ చేసుకుంటాను, లేదు ఓన్లీ స్ట్రింగ్స్నే స్టోర్ చేసుకుంటాను, లేదు ఓన్లీ ఫ్లోట్నే స్టోర్ చేసుకుంటాను అంటే అలా కాదు. మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఐ మీన్ లిస్ట్ కెన్ యాక్సెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్. ఒకటి లిస్ట్, ఒకటి టపుల్, ఒకటి స్ట్రింగ్, ఒకటి ఇంటీజరు, ఒకటి ఫ్లోట్, ఒకటి బూలియన్. సో ఇలా కాంబినేషన్లో మీరు పాస్ చేసినా కూడా లిస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఐటమ్స్ హ్యావ్ డిఫైన్డ్ ఆర్డర్ అండ్ దట్ ఆర్డర్ విల్ నాట్ చేంజ్ అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ మోడిఫైడ్. సో మనం ఏదైతే వాల్యూని యాడ్ చేస్తామో అదే వాల్యూని కలిగి ఉంటుంది. మనం తీసేస్తే తప్ప, మనం ఏమైనా మోడిఫికేషన్ చేస్తే తప్ప మనం ఎలా యాడ్ చేస్తామో అలాగే ప్రింట్ అవుతుంది. యూ కెన్ మోడిఫై, యాడ్ ఆర్ డిలీట్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. A single list contain different data types. You can access the elements using indexes. సో ఇంతకుముందు మనం స్ట్రింగ్లో అయితే క్యారెక్టర్స్ని ఇలా యాక్సెస్ చేసుకున్నాము ఇండెక్స్ని యూజ్ చేసి, ఇక్కడ కూడా మనం సేమ్ ఇండెక్స్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్లేసెస్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్స్ టు హైటెక్ సిటీ, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, హైదరాబాద్, ఇలా వాల్యూస్ ఇచ్చేసాను. ఇక్కడ మనకేంటి, మనము ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని, మోర్ దెన్ వన్ వాల్యూని, మల్టిపుల్ వాల్యూస్ని మనము ఒకే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాము యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా కనుక మనం క్రియేట్ చేసినట్టయితే మనం దీన్ని లిస్ట్ అని పిలుస్తాము. లిస్టులో మనం మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ మల్టిపుల్ వాల్యూస్ కూడా అన్నీ సేమ్ టైప్ ఉండాలి అని రూల్ లేదు అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఈరోజు డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 21, సో 21 ఇచ్చేసాను. అండ్ ఇయర్ వచ్చేసి 2025, ఆ వాల్యూ కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి 11/13 అవుతుంది, సో 11.13 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని కూడా ఇస్తాను, ట్రూ అని ఇచ్చేసాను. సో ఈ విధంగా డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా మనం ఎట్ ఏ టైం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ప్లేసెస్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. చూడండి, మీరు హైటెక్ సిటీ ఫస్ట్ ప్లేస్లో ఇచ్చారు, సో ఫస్ట్ ప్లేస్లో హైటెక్ సిటీ వచ్చింది. అమీర్పేట్ ఇచ్చారు, అమీర్పేట్ వచ్చింది. బేగంపేట అని ఇచ్చేసారు, బేగంపేట అని వచ్చేసింది. సో ఏదైతే ఆర్డర్లో మీరు వాల్యూస్ని యాడ్ చేశారో సేమ్ ఆర్డర్లో మనకు వాల్యూస్ అనేటివి రావడం జరిగింది. ఇది మనకు లిస్ట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్. మనము ఎక్స్ప్లిసిట్గా ఏదైనా వాల్యూని డిలీట్ చేయడమో లేదా అప్డేట్ చేయడమో చేస్తే తప్ప మనం ఏదైతే ఆర్డర్లో వాల్యూస్ని యాడ్ చేసామో అదే ఆర్డర్లో మనకు మళ్ళీ రిటర్న్ వస్తాయి. ఓకే, సో ఇది మనకు లిస్ట్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ ప్లేసెస్ అని ఇచ్చేసినప్పుడు మనకు అన్ని ప్లేసెస్ ప్రింట్ అయ్యాయి కదా. బట్ అలా కాకుండా నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే పర్టికులర్గా 1 వాల్యూని 2 వాల్యూస్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఫ్రూట్స్ అని తీసుకున్నాడు, యాపిల్, బనానా, చెర్రీ, డేట్ అనేసి ఇచ్చేసాడు. సో ఇందులో నుంచి నాకు ఓన్లీ ఫస్ట్ వాల్యూయే కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇండెక్స్ పొజిషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రూట్స్, FRUITS, ఫ్రూట్స్ ఆఫ్ 0th ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేస్తున్నాను. సో 0th అంటే ఏంటి, మనకు ఇండెక్స్ పొజిషన్ యాపిల్ కదా. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు యాపిల్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మనం రివర్స్లో ప్రింట్ చేయాలి అనుకుంటే -1 యూజ్ చేసుకోవచ్చు. సో -1 ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు లాస్ట్లో డేట్ అనే వాల్యూ ఉంది, డేట్ వచ్చింది. సో అలాగే -2 అని ఇస్తున్నాను. -2 అంటే ఇది -1, ఇది -2. సో చెర్రీ అనేది -2 కాబట్టి నాకు అవుట్పుట్లో చెర్రీ అనేది ప్రింట్ అయింది. ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను -3 అని ఇచ్చేసాను, అప్పుడు బనానా వచ్చింది. అండ్ ద సేమ్ వే మనకు -4 అని ఇచ్చాను, యాపిల్ అని రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మనకు ఒక 2 వాల్యూస్ 3 వాల్యూస్ కావాలి అనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 0th పొజిషన్ నుంచి 3 వాల్యూస్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. సో 0, 3 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు యాపిల్, బనానా, చెర్రీ అనేది రావడం జరిగింది. సో నాకు 0th పొజిషన్ వద్దు, నాకు ఫస్ట్ పొజిషన్ నుంచి రావాలి. సో అప్పుడు మనకు బనానా, చెర్రీ అనేది రావడం జరిగింది.
ఈ విధంగా మనకు ఈ స్లైస్ని యూజ్ చేసి మనము వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టెప్ని యూజ్ చేస్తాం కదా, ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం స్టెప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వాల్యూ వస్తుంది, తర్వాత ఇది ఫస్ట్, ఇది సెకండ్ చెర్రీ. సో యాపిల్ చెర్రీ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ స్ట్రింగ్స్కి అయితే ఏవైతే మనం అప్లై చేసామో అలాంటివన్నీ కూడా మనం ఈ లిస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా యాక్సెసింగ్ గురించి. నెక్స్ట్ ఏంటి అని చూసినట్టయితే మాడిఫైయింగ్. మనకు చెప్పాను కదా ఏంటి, ఇది మ్యూటబుల్ అంటే ఏంటి, మనము అందులో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా. సో అవి ఎలా చేంజ్ చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కలర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్, బ్లూ అని ఇచ్చేసాడు. సో ఈ కలర్స్లో నుంచి నాకు బ్లూ కలర్ అనేది నచ్చలేదు, బ్లూ కలర్ నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను వైట్ కలర్ లాగా. సో ఇది 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో కలర్స్ ఆఫ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్, సో కలర్స్ ఆఫ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఈక్వల్స్ టు నేనేమి ఇస్తున్నాను అంటే వైట్ అని ఇస్తున్నాను. సో ఇది మనకేంటి అసైన్మెంట్ ఆపరేటర్ కదా, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. సో రైట్ సైడ్లో వై అని ఇచ్చాము, లెఫ్ట్ సైడ్లో కలర్స్ ఆఫ్ 2 అని ఇచ్చేసాము. కలర్స్ అనేది ఒక లిస్ట్, దాంట్లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో వైట్ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇది 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో ఇప్పుడు నేను ఒకసారి వాల్యూని ప్రింట్ చేసినట్టయితే ప్రింట్ ఆఫ్ కలర్స్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు రెడ్, గ్రీన్, వైట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ఒక లిస్ట్లోని వాల్యూస్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే ఈ వాల్యూస్కి ఇంకా కొన్ని కొత్త వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో కలర్స్ డాట్ మనం వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి అపెండ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. కలర్స్ డాట్ అపెండ్ ఆఫ్ వాల్యూ, మీరు ఏదైనా వాల్యూ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ ఉంది, నేను ఆ బ్లూని ఇక్కడ వేరే వాల్యూతో రీప్లేస్ చేస్తాను కదా. సో నేను మళ్ళీ అదే బ్లూ వాల్యూని ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో కలర్స్ డాట్ అపెండ్ ఆఫ్ బ్లూ అని ఇచ్చేసి నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి మనకు రెడ్, గ్రీన్, వైట్ అండ్ బ్లూ అనేది కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. లేదు బ్లూ ప్లేస్లో నేను బ్లాక్ అని ఇస్తున్నాను. సో బ్లాక్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు బ్లాక్ అనేది కూడా ప్రింట్ అయింది. లేదు నేను ఆరెంజ్ అని ఇస్తున్నాను. సో అపెండ్ని యూజ్ చేసి మీరు ఏదైతే వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని మీరు ఇచ్చేయచ్చు. ఆ వాల్యూ మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదేంటి, ఉన్న లిస్ట్లోకి ఒక కొత్త వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ అపెండ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, లేదు నాకు పర్టికులర్గా ఇప్పుడు రెడ్, గ్రీన్, బ్లూ ఉంది, ఈ రెడ్ గ్రీన్కి మధ్యలో నేను వేరే వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. మనం డైరెక్ట్గా అపెండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, అది ఎండింగ్లో యాడ్ అవుతుంది, లిస్ట్కి ఎండ్లో యాడ్ అవుతుంది బై డిఫాల్ట్గా అపెండ్ యూజ్ చేస్తే. బట్ నాకు అలా కాదు, ఈ రెడ్ అండ్ గ్రీన్ మధ్యలోకి ఆ వాల్యూ యాడ్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే కలర్స్ డాట్ ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఈ ఇన్సర్ట్ మెథడ్ ఏంటంటే 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఇండెక్స్ పొజిషన్, మీరు ఏ ఇండెక్స్ పొజిషన్లోకి వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కదా. సో ఈ రెండింటికి మధ్యలో నాకు రావాలి అంటే ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కాస్త మనకు సెకండ్ ఇండెక్స్ పొజిషన్ అవుతుంది. సో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లోకి నేను వాల్యూని యాడ్ చేస్తే ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది, ఇది థర్డ్ ఇండెక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్సర్ట్ ఆఫ్ 1 అనేది నేను ఇండెక్స్ పొజిషన్ ఇచ్చాను. ఇండెక్స్ పొజిషన్ 1లో నాకు వాల్యూ యాడ్ అవ్వాలి. ఏ వాల్యూ యాడ్ అవ్వాలి, బ్లాక్ కలర్ అనే వాల్యూ యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి మనకు రెడ్, గ్రీన్ ఉన్నాయి, బట్ ఎగ్జిక్యూట్ చేశాక రెడ్, బ్లాక్, గ్రీన్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ని యూజ్ చేసి ఏ ఇండెక్స్ పొజిషన్లో మనకు వాల్యూ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి లిస్ట్ని మాడిఫై చేయడము. సో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కలర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ 1 అనుకోండి, అవి కలర్స్ 2 ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్, బ్రౌన్, ఆరెంజ్. నాకు 2 లిస్ట్స్ ఉన్నాయి.
సో ఈ 2 లిస్ట్స్ని నేను కలిపి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో కలర్స్ ప్లస్ కలర్స్1 ప్లస్ కలర్2. ఇక్కడ లేదు, ఇక్కడ కూడా కలర్స్ అని పెట్టేస్తాను, ఏమైపోద్ది కన్ఫ్యూజ్ కాకుండా. కలర్స్1 కలర్స్2. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే కనుక అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ ఎట్ లైన్ 2 స్ట్రింగ్ colors1 is equals to red, green, blue, colors2 is equals to black, brown, orange. Print of colors1 plus colors2. ఓకే, మేబీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. ఓకే, సో నో ఇష్యూస్. నేను వేరే లాంగ్వేజెస్ని యూజ్ చేస్తే నాకు ఇలాగ కన్ఫ్యూజన్ అవుతుంది అప్పుడప్పుడు. కొన్నిట్లలో ఇలా యాక్సెప్ట్ చేస్తుంది, కొన్నిట్లలో యాక్సెప్ట్ చేయదు. మేబీ నేను ఇక్కడ వర్క్ అవుతుంది అనుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేబీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. సో ఇంకొక మెథడ్ ఏముంటుంది అంటే మనకు అపెండ్ అనేది ఉంటుంది, ఆల్రెడీ మనం చూసాం కదా. ఎక్స్టెండ్ అని ఉంటుంది. సో ఎక్స్టెండ్ ఒకసారి చూద్దాము ట్రై చేసి. ఇక్కడ మనకి ఏంటి అంటే కలర్స్1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ కలర్స్2 అని ఇస్తున్నాను. సో కలర్స్1 ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్1లోకి కలర్స్2ని యాడ్ చేసి కంప్లీట్గా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఇక్కడ కూడా వర్క్ అవ్వట్లేదు. అయితే ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టుంది మేబీ. లేదు, అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ ఏమన్నా మర్చిపోయాను, కొటేషన్ మార్క్స్. సారీ ఇదే అవుతుంది ఊరికే నాకు. ఓకే, సో బ్లాక్కి డబల్ కోట్స్ మర్చిపోయా మళ్ళీ. సో ఫస్ట్ ప్లస్ తోటే ట్రై చేద్దాం. సో ప్లస్ తో ట్రై చేస్తే ఓకే, ఇక్కడ ప్లస్ కూడా వర్క్ అవుతుంది. మై బ్యాడ్, వేరే మిస్టేక్ ఉంది. సో నేను కలర్స్1ని కలర్స్2ని ఇచ్చేసాను. సో కలర్స్1 ప్లస్ కలర్స్2 అని ఇచ్చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాల్యూస్ ప్లస్ ఇందులో ఉన్న వాల్యూస్ కలిసిపోయి నాకు కంప్లీట్గా రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్, బ్రౌన్, ఆరెంజ్ అనేది ప్రింట్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను ప్లస్ కాకుండా కలర్స్1 డాట్ ఎక్స్టెండ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ ఆఫ్ కలర్స్2. సో కలర్స్1 కలర్స్2ని ఎక్స్టెండ్ చేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేసుకుంటున్నాను. సో నన్ అనేది నాకు ప్రింట్ అయ్యింది. సో నన్ అని కాకుండా దీన్ని ఒక వేరియబుల్లో యాడ్ చేసుకుందాం మనము. అలా ట్రై చేసి చూద్దాం. కలర్స్3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టెండ్ ఆఫ్ కలర్స్2 ప్రింట్ ఆఫ్ COLORS కలర్స్3. సో ఓకే, సో extend in Python lists. Extend method is used to add multiple elements from an iterable such as another list. కరెక్టే కదా, మరి ఎందుకు వర్క్ అవ్వట్లేదు? సో లిస్ట్ ఆఫ్ ఎక్స్టెండబుల్ ఇటరేటర్ అని ఇచ్చేసాను. ఓకే, మరి ఇక్కడ కూడా నేను అదే ఇచ్చేసాను కదా. కలర్స్1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ కలర్స్2 కలర్స్3లో యాడ్ చేసి కలర్3ని ప్రింట్ చేసేస్తున్నాను. బట్ ఫెయిల్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. కలర్స్1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ కలర్స్2 COLORS కలర్స్2. మేబీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదేమో. ఒకసారి ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేసి చూద్దాము. ఆన్లైన్ పైథాన్ కంపైలర్. సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేసేస్తాను, అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకు నన్ననే రావడం జరుగుతుంది. కలర్స్1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ కలర్స్2. ఓకే, కరెక్టే కదా. చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి ఎనీ మిస్టేక్ ఇన్ దిస్ పైథాన్ కోడ్ అని ఇచ్చేసా. సో మనకు చాట్ జీపీటీ తోటి ఇది ఒక యూజ్ అనమాట, ఏఐ. దాన్ని యూజ్ చేసుకొని మనకు yes there is a mistake in the line colors is equals to colors1 dot extends of colors2 list1 dot extends modifies the list in place and returns none. So colors1 will be updated to include elements from colors2 but color3 will be assigned none, not the combined list. So combined list print అవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలి? colors1 dot print the combined list. ఓకే, డైరెక్ట్గా కలర్స్ని ప్రింట్ చేయాలంట. మనం వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకోకుండా డైరెక్ట్ ప్రింట్ చేయాలంట. అదొకటే చేంజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కలర్స్1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అని ఇచ్చేసాం కదా.
సో ఇది నేను రాసేసాను colors1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అనేసి. ఇక్కడ డైరెక్ట్గా colors1ని ప్రింట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎక్స్టెండ్ని యూజ్ చేసుకొని రెండు లిస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీనికన్నా నాకు సింపుల్గా అనిపించింది అయితే ప్లస్ సింబల్, ఇది మనం మర్చిపోం కూడా. colors1 colors2 అని ఇచ్చేసి దీన్ని నేను ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. colors3 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ colors3ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ చూసినట్టయితే మళ్ళీ సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది. సో ఎక్స్టెండ్ యూజ్ చేసినప్పుడు మనం వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకోవద్దు, ఇక్కడ వేరే వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ కన్ఫ్యూజన్లో నేను వేరే ఇచ్చేసాను, ఫెయిల్ అయిపోయింది. బట్ ఓకే, ఇప్పుడు మనకేంటి లిస్ట్ని ఎలా మాడిఫై చేయాలి, కొత్త వాల్యూస్ని ఎలా యాడ్ చేయాలి అది కూడా మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఆ ఉన్న లిస్ట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం ఎలా అనేది మనం చూద్దాం. సో నెంబర్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అనేసి తీసుకున్నాడు. నెంబర్స్ డాట్ రిమూవ్ అని ఇచ్చేసాడు. మనకు ఇందులో నుంచి ఒక వాల్యూని నేను రిమూవ్ చేయాలి అనుకుంటే దాన్ని మనం రిమూవ్కి పాస్ చేస్తాము. సో నెంబర్స్ డాట్ రిమూవ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని ఇస్తున్నాను. సో నాకు ఆ 4 అనే నెంబర్ ఆ వేరియబుల్ ఆ లిస్ట్లో నుంచి రిమూవ్ అయిపోయి నాకు మిగిలిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో 1 2 3 4లో నుంచి 4 అనేది రిమూవ్ అయిపోయి 1 2 3 5 అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. లేదు నేను రిమూవ్ ఆఫ్ 3 అని ఇచ్చేసాను. సో ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు 1 2 4 5 అనేది ప్రింట్ అయింది, 3 అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకు పాప్ అనే ఒక మెథడ్ కూడా ఉంటుంది. ఈ పాప్ అనే మెథడ్ ఏంటంటే రిమూవ్స్ లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అనుకుంటే మనకు ఈ పాప్ అనేది యూజ్ అవుతుంది. సో నెంబర్స్ డాట్ పాప్ అని ఇచ్చేసేస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ నేను పాప్ అని ఇచ్చేసాను, బట్ ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు, ఏ వేరియబుల్ ఏ వాల్యూ రిమూవ్ అవ్వాలి అనేసి. సో నేను బై డిఫాల్ట్గా లాస్ట్లో ఉన్న వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది. సో లాస్ట్లో ఏముంది 5 ఉంది. సో 5 డిలీట్ అయిపోయి 1 2 3 4 అనేది ప్రింట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ యూజ్ చేశాను అనుకోండి నమ్ డాట్ పాప్ అనేసి, ఇప్పుడు మనకు 1 2 3 4 ఉంది. సో దాంట్లో నుంచి మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయి 1 2 3 అని ప్రింట్ అయింది. సో నేను మళ్ళీ సేమ్ నమ్స్ డాట్ పాప్ అని యూజ్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ 1 2 3 అని ఉంది. సో 1 2 3లో నుంచి 3 లాస్ట్ నెంబర్, సో అది డిలీట్ అయిపోయి నాకు 1 2 మాత్రమే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం పాప్ని యూజ్ చేసినట్టయితే లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ వాల్యూ డిలీట్ అయిపోతుంది. అండ్ మనం ఇంకొక కీవర్డ్ గురించి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము, డిలీట్ కీవర్డ్ DEL అనేసి. సో DELని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ని డిలీట్ చేస్తాం కదా. సో ఇన్ ద సేమ్ వే DEL ఆఫ్ నమ్స్ ఆఫ్ 0 ఇచ్చేసాడు. నాకు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లేదా 0th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ డిలీట్ అవ్వాలి, 10th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ డిలీట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం ఇలా డిలీట్ నెమ్స్ ఆఫ్ 0 అని ఇచ్చేస్తే ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ మనకు డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో 2, 4 ఇక్కడ 0 ఇచ్చేసాడు. సో 0లో వచ్చి 1 పోయింది అండ్ ఇక్కడ రిమూవ్ ఆఫ్ 3 అని ఇచ్చేసాడు కాబట్టి 3 ఎగిరిపోయింది. అండ్ ఇక్కడ నెమ్స్ డాట్ పాప్ ఉంది కాబట్టి లాస్ట్ క్యారెక్టర్ ఎగిరిపోయింది. సో మిగిలింది 2 and 4 మాత్రమే మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్టయితే కొన్ని యూస్ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ లెంత్ కనుక్కోవచ్చు. సో మనం స్ట్రింగ్కి అయితే ఎలా అయితే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని చేస్తే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వస్తుందో, ఇక్కడ మనం ఈ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చూసుకోవాలనుకుంటే కూడా మనం లెంత్ను యూజ్ చేస్తాము. ఈ లెంత్ ఫంక్షన్ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లెంత్ అనేది 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ అనేది మ్యాక్స్ ఫంక్షన్. సో ఈ మ్యాక్స్ ఫంక్షన్లో ఏంటి అంటే మనకు ఈ నెంబర్స్లో అన్నిటికంటే గ్రేటర్ నెంబర్ ఏది అని కనుక్కోవాలి అనుకుంటే మనం ఈ మ్యాక్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ 9 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి 9 అనేది ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే మిన్ అనేది మనకు లెస్ నెంబర్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో 1 అనేది లెస్ నెంబర్ కాబట్టి మిన్కి 1 అనేది వచ్చింది. అండ్ సార్టెడ్ అనేది ఒక ఫంక్షన్. ఈ సార్టెడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని సార్ట్ చేయాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ సార్టెడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సార్టెడ్ ఆఫ్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ రివర్స్డ్ అని ఇచ్చాము. రివర్స్ నాకు చేయాలంటే ఫస్ట్ నుంచి 7 2 9 1 5 అని ఉంది కదా, దీన్ని నాకు 5 1 9 2 7 రివర్స్లో రావాలి. దానికోసం మనం ఈ రివర్స్డ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాము. రివర్స్ అనే ఫంక్షన్ యూజ్ చేశాక నేను దాన్ని మళ్ళీ లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు మళ్ళీ లిస్ట్ లాగా ప్రింట్ అయిపోయింది. సో ఇవి కొన్ని మనకు యూజ్ఫుల్ ఫంక్షన్స్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా లిస్ట్స్ గురించి.
సో మనకు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే టపుల్స్, డిక్షనరీస్, సెట్స్, వీటి గురించి. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఒక 1 or 2 ప్లేసెస్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఏమనుకోకండి. నెక్స్ట్ క్లాస్ కొంచెం ప్రిపేర్ అయ్యి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను, సో అక్కడక్కడ యూజ్ చేస్తుంటే ఇది అక్కడ గుర్తొస్తుంది, అదే ఇక్కడ గుర్తొస్తుంది, కొంచెం టైప్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏమనుకోకండి, ఓకేనా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.